సో బాగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి రాశి తులారాశి. 6వ స్థానంలో 6వ ఇంట్లో 6 గ్రహాలు కలిసి వస్తున్నాయి. 6వ స్థానం అనేటువంటిది శత్రు స్థానము, అలాగే ఆరోగ్య స్థానము. సో ఇది చాలా డేంజరస్ స్థానము. సో వీళ్లకు ఈ సంవత్సరం డబ్బు ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ సమస్యలు ఉంటాయి. సో న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు. సో చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి రాశి తులారాశి. సో రాజకీయ రంగంలో ఉండేవారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉండేవారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ సంవత్సరము. సో విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, విదేశాలకు అవకాశాలు తగ్గుతాయి, వీసాలు రిజెక్ట్ అవుతాయి, ఉద్యోగస్తులకు కోల్పోతారు ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి. వ్యాపార రంగంలో వారికి ట్యాక్సుల సమస్యలు ఉంటాయి. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి ఉంటుంది. ఆడవారికి సంబంధించి భార్యాభర్తల్లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే చిన్నపిల్లలైతే కిందబడి దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. సో ఏ రంగం వారికి తీసుకున్నా ఈ సంవత్సరం తులారాశి వారికి సమస్యలు కనిపిస్తున్నాయి. మరి ఏం చేయాలి? తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు, వస్తువులకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.